హాయ్ హలో వెల్కమ్ టు ద లీగల్ స్టోరీస్. ఈరోజు లీగల్ క్వైరీ ఏంటంటే అబౌట్ వాట్ ఈస్ సైబర్ డిఫమేషన్. చాలామంది స్టేట్మెంట్ ఇస్తుంటారు, ఒకరి మీద ఒకరు కాంట్రవర్సీస్ కానీ లేకపోతే పోస్ట్స్ పెట్టుకోవడం కానీ వాళ్ళకి అగెనిస్ట్గా, లేదు వాళ్ళు చెప్పింది కరెక్ట్ వేరే వాళ్ళు చెప్పింది రాంగ్ అని చెప్పేసి ఇంకొన్ని డీఫేమ్ చేయడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగితే రిలేటెడ్ టు ఎక్కడైనా సరే అండి, వెదర్ ఫేస్బుక్ ఉండొచ్చు, ఇన్స్టా ఉండొచ్చు, వాట్సాప్ ఉండొచ్చు, లేదు అంటే ఇంకా మిగతా థ్రెడ్స్, ఏ సోషల్ మీడియా నుంచి అయినా సరే ఇంకొక రెప్యుటేషన్ని కానీ వాళ్ళ ఫేమ్ని కానీ డ్యామేజ్ చేస్తే మనం సైబర్ డిఫమేషన్ కింద కేసు అనేది ఫైల్ చేసుకోవచ్చు వాళ్ళ మీద అగెనిస్ట్గా. కానీ డెఫినెట్గా ఇందులో ఏంటి అంటే ఖచ్చితంగా ప్రూఫ్స్ అనేవి ఉండాలి. వాటికి పనిష్మెంట్స్ కూడా ఫైన్తో ఉంటుంది, ప్లస్ ఇంప్రిజన్మెంట్ కూడా ఉంటుంది 2 years కేస్ ప్రూవ్ అయితే. సో ఇందులో ఎవిడెన్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎలా ఉండాలి అంటే డెఫినెట్గా ఆ యాక్ట్ని అట్రాక్ట్ అయ్యే ఉండాలి. అండ్ ఆల్సో ద థింగ్స్ ఏవైతే వాళ్ళను కొన్ని 1 to 3 years నుంచి ఏమైనా టార్చర్ చేసి ప్రూఫ్స్ ఉన్నాయంటే అవి ఇంకా హెల్ప్ఫుల్ అవుతాయి. సో ప్లీజ్, ఇలాంటివి ఏమన్నా ఉంటే డెఫినెట్గా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. దానిలో ఏం వరీస్ ఉండవు, మీ మీద అగెన్స్ట్గా ఏది ఇది అవ్వదు. సో దట్ మీ జస్టిస్ మీకు జరుగుతుంది.